యేసు నిజమైన సజీవమైన దేవుడు. అందుకే ప్రపంచం మొత్తం యేసును అంగీకరించింది అని చెప్తుంటారు. మొత్తం బైబిల్లో క్రిస్టియానిటీ అనే పదం అందుకే కనిపించదు. ఇక్కడ ఎక్కువగా వేధించబడింది ముస్లిమ్స్, యూదులు. ఇలా యూరప్ మొత్తం జరిగింది. ఒకానొక టైంలో దేశానికి రాజైన చర్చి మాట వినాల్సిందే. క్రిస్టియానిటీ అంటే అప్పట్లో అభివృద్ధికి మారుపేరుగా చేశారు. ఆస్ట్రేలియాలో లోకల్స్ పిల్లలు కన్యత్వాన్ని కూడా మిషనరీస్ తట్టుకోలేకపోయాయి. అప్పటి లోకల్ ఆఫ్రికన్ తెగల పిల్లలకు వారి మతాలు, ఆచారాలు దెయ్యాలు అని చెప్పి బలవంతంగా పిల్లల మతాన్ని మార్చారు. అలా చేసిన మిషనరీస్ యేసు కంటే బలమైనవి. మతాధికారులకు దశమ భాగాలు లేక వారు మరో పని చేసుకుంటున్నారు. మంచివాణ్ణి మంచివాడు అని గుర్తించాలని జరిగిన దారుణాలు ఎన్నో. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మతాల్లో మొదటిది క్రిస్టియానిటీ. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న మతం ఇది. క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండటానికి క్రిస్టియన్స్ చెప్పే ముఖ్య కారణాల్లో ఒకటి యేసు నిజమైన సజీవమైన దేవుడు. అందుకే ప్రపంచం మొత్తం యేసును అంగీకరించింది అని చెప్తుంటారు. అలాగే విదేశాలు అభివృద్ధి చెందటానికి కూడా క్రిస్టియానిటీ కారణం అని చెప్తుంటారు. నిజంగా ప్రపంచం మొత్తం యేసును ప్రేమతో, గౌరవంతో అంగీకరించారా? ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు క్రిస్టియానిటీ గురించి చాలామంది చెప్పనివి. ప్రతి ఒక్కదానికి ప్రూఫ్తో సహా ఈ వీడియోలో చెప్తాను. అప్పటికీ నమ్మకం లేకపోతే మీరే చెక్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్దాం. యేసు పుట్టిన ఇజ్రాయెల్లో కూడా యేసును ఒప్పుకోరు. యేసు పుట్టింది యూదు మతంలో, అంటే యేసు పుట్టిన సమయానికి క్రిస్టియానిటీ లేదు. మొత్తం బైబిల్లో క్రిస్టియానిటీ అనే పదం అందుకే కనిపించదు. కానీ ఈ పాస్టర్స్లో చాలామంది క్రిస్టియానిటీ మనిషి పుట్టుక నుంచి ఉందని చెప్తారు. కానీ అది అబద్ధం. యూదు మతాన్ని తమదిగా క్రిస్టియన్స్ చెప్పుకుంటుంటారు, కానీ అది కూడా అబద్ధం. ఎందుకంటే యేసును సిలువ వేయించడంలో ముఖ్య పాత్ర పోషించింది యూదు మత పెద్దలే. ఇప్పటికీ యూదులు క్రిస్టియానిటీని ఒప్పుకోరు. యూదు మతంలో తమ రక్షకుడు మెస్సయ్య వస్తాడు అని ఉంది. ఆ మెస్సయ్య యేసు అని క్రిస్టియన్స్ మాత్రమే నమ్ముతారు, యూదులు నమ్మరు. నమ్మకపోవటానికి మరో కారణం, యూదు మత గ్రంథం తోరా ప్రకారం తమ భవిష్యత్ రక్షకుడు మెస్సయ్య యూదులందరినీ ఏకం చేసి రాజ్యాన్ని పాలిస్తాడు అని ఉంది. నిజానికి యేసు రాజు కాలేదు. యూదులను ఒక్కటి చేయకపోగా యూదులను మతం మారేలా చేశారు. క్రిస్టియన్స్ దీనికి కౌంటర్ చేశారు. యేసు పరలోకంలో ఒకటి చేస్తాడు అని. కానీ తోరాలో చెప్పిన రాజ్యం పరలోకంలో అని లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే యూదులు క్రిస్టియన్స్ను తమ వారసత్వంగా యేసును ఒప్పుకోరు. అందుకే యేసు పుట్టిన చోటనే క్రిస్టియానిటీకి పెద్ద దెబ్బ పడింది. ఇజ్రాయెల్లో క్రిస్టియానిటీ నిలవలేకపోయింది. అందుకే ఇప్పటికీ ఇజ్రాయెల్లో క్రిస్టియన్స్ మైనార్టీగా ఉన్నారు. అక్కడి నుంచి రోమ్కు క్రిస్టియానిటీ వెళ్ళింది. అక్కడ కూడా మొదట్లో క్రిస్టియన్స్ను అక్కడి రోమన్స్ ఇబ్బందులు పెట్టారు. దాదాపు 2 శతాబ్దాల తరువాత క్రిస్టియానిటీ పుంజుకోవడం స్టార్ట్ అయింది. అప్పటి రోమన్ రాజ్యంలో ప్రకృతి శక్తులను, గ్రహాలను పూజించేవారు. ఒక రకంగా హిందూ మతానికి దగ్గరగా ఉండేది అప్పటి ఆచారాలు. 3వ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ఎడిక్ట్ ఆఫ్ మిలన్ అనే ఒక ప్రకటన చేశారు. అంటే అప్పటి వరకు రోమన్స్ పాలనలో హింసించబడిన క్రైస్తవులపై ఇక ఎటువంటి దాడులు జరగకూడదు అని చెప్పారు. మత స్వేచ్ఛ ఉండాలని వివరించారు. థియోడోసియస్ I క్రిస్టియానిటీని అధికార మతంగా చేశారు. అప్పటి వరకు ఉన్న పగన్, గ్రీక్, రోమన్ దేవుళ్ళ కంటే ఎక్కువగా క్రిస్టియానిటీని చూడడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇబ్బందులతో ఉన్న క్రిస్టియన్స్ ఆ తర్వాత థియోడోసియస్ I సహాయంతో ఇతర మతాలపై దాడులు చేశారు, మత మార్పిడులు చేశారు. మతాన్ని మారకపోతే శిక్షలు వేశారు. రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళగొట్టేవారు. చదువుకోవాలన్నా, అధికారం కావాలన్నా, కనీస హక్కులతో జీవించాలన్నా క్రిస్టియన్స్గా ఉంటేనే సాధ్యమయ్యేది. థియోడోసియస్ I క్రిస్టియానిటీని అధికార మతంగా మార్చిన తరువాత అప్పటి వరకు ఉన్న పగన్ దేవుళ్ళ ఆలయాలను చర్చిలుగా మార్చారు. కొన్నింటిని కూల్చేశారు. నమ్మటం లేదా? చెప్తాను. ఆధారాలతో సహా చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. రాజు మారితే క్రిస్టియానిటీ పెరిగిందా అంటే కాదు. రాజు మారిన ప్రతిసారి ఆ రాజ్యంలో మత స్వేచ్ఛ లేకుండా పోయింది. ఉన్నది ఒకటే మతం, అది క్రిస్టియానిటీ అయ్యింది. సో బ్రతకాలంటే మతం మారాల్సిన పరిస్థితుల్లో మారిపోయారు. పొమ్మనలేక పొగ పెట్టడం అంటే ఇదే. మతం మారమని ఎవరు చెప్పరు, కానీ మతం మారకపోతే బ్రతకడం కష్టంగా చేశారు. ఇంగ్లాండ్, జర్మనీ, స్కాండివేనియా వంటి ప్రాంతాల్లో రాజు మారిన తరువాతనే అక్కడ క్రిస్టియానిటీ పెరిగింది. రాడ్నీ స్టార్క్ అనే చరిత్రకారుడి పరిశోధన ప్రకారం రోమ్లో క్రైస్తవ జనాభా 10 రెట్లు పెరిగింది. అది కూడా 1 శతాబ్దం లోపలే. అప్పటికే చర్చి, దాని ద్వారా నడిచే మిషనరీస్ చాలా శక్తివంతంగా తయారయ్యాయి. విద్య, వైద్యం పేరుతో మత ప్రచారం, మత మార్పిడులు చేసేవారు. ఒకానొక టైంలో దేశానికి రాజైన చర్చి మాట వినాల్సిందే. యూరప్లో 14వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు మత మార్పిడులు బాగా జరిగాయి. రాజులు, రాజ్యాలు నశించిన తరువాత కూడా మత మార్పిడులు జరిగాయి. మతం మారని వారిని చంపారు, పిల్లలను ఎత్తుకెళ్లారు. ఇక్కడ ఎక్కువగా వేధించబడింది ముస్లిమ్స్, యూదులు. ఇలా యూరప్ మొత్తం జరిగింది. ది స్పానిష్ ఇంక్విజిషన్.
ఫోర్స్డ్ కన్వర్షన్ ఆఫ్ పగన్ ట్రైబ్స్, రిమూవల్ ఆఫ్ జూయిష్ చిల్డ్రన్ బై క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, కల్చరల్ సప్రెషన్ బై క్రిస్టియన్ స్కూల్స్. ఈ పేర్లతో మీరు ఇంటర్నెట్లో వెతకొచ్చు. 1618 నుంచి 1648 మధ్య సెంట్రల్ యూరప్లో యుద్ధం జరిగింది. ఇది 30 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? మతం. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ మధ్య రాజుకున్న మత వివాదంలో రాజకీయం ప్రవేశించి అది దేశాల మధ్య యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో పాల్గొన్న కొన్ని దేశాల్లో దాదాపు సగం జనాభా ఈ యుద్ధం వల్ల మాయమైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయి. క్రిస్టియానిటీని ప్రేమతో, గౌరవంతో స్వీకరించిన వారికంటే బలవంతంగా బ్రతకటం కోసం, అధికారం కోసం ఇలా క్రిస్టియానిటీని పాటించిన వారే ఎక్కువ. నిజమైన దేవుణ్ణి అనుసరించటానికి ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్కే లేదు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో పగన్ అనే మతం ఉండేది. ఇది హిందూ మతానికి దగ్గరగా ఉండేది. ఇక్కడ కూడా ప్రకృతిని, విగ్రహాలను, సింబల్స్ను పూజించేవారు. అక్కడ విద్య, వైద్యం పేరుతో మిషనరీస్ ఎన్నో గొప్ప కార్యాలు చేశాయి. మతం మారని వారి పిల్లలను దూరం చేసి చర్చిల్లో కుటుంబానికి దూరంగా పెంచారు. మిస్సింగ్ ఇయర్స్ లేదా స్టోలెన్ జనరేషన్స్ అనే పేరుతో చరిత్రలో బాగా ఫేమస్. ఆస్ట్రేలియాలో బ్రిటన్ గవర్నమెంట్ సహాయంతో చర్చీలు, మిషనరీస్ ఈ పని చేశాయి. ఆఖరికి అప్పటి విద్యా విధానంలో కూడా మార్పులు చేసి వారి మతాన్ని, సంస్కృతిని మార్చేసి క్రిస్టియానిటీని పెట్టారు. పిల్లల మతాన్ని మార్చేశారు. 1788 నుంచి 1930 వరకు చాలా యుద్ధాలు జరిగాయి. ఇవి పెద్దవి కాకపోయినా వీటిలో చాలా మటుకు మతం మారని వారిపై జరిగాయి. అభివృద్ధికి అడ్డుగా ఉన్నారని చేసిన యుద్ధాల్లో కూడా మూల కారణం మతం మారకపోవడమే. క్రిస్టియానిటీ అంటే అప్పట్లో అభివృద్ధికి మారుపేరుగా చేశారు. అబోరిజినల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ 1869, 1940లో అంటే ఆస్ట్రేలియాలో ఉన్న లోకల్స్, వీరు క్రిస్టియన్స్ కాదు. అందుకే వీరిపై పూర్తి హక్కులు అక్కడి గవర్నమెంట్ తీసుకుంది. పేరుకు గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ను క్రిస్టియన్ గవర్నమెంట్ విక్టోరియన్ సెంట్రల్ బోర్డు నడిపేది. ఆ చట్టాల ప్రకారం క్రిస్టియన్స్ కాని వారు ఎక్కడ జీవించాలి, ఎక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేసింది. దీన్ని లోకల్స్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పింది. ఇందులో భాగంగానే వారి పిల్లలను కూడా కుటుంబాలకు దూరం చేశారు. ఫోర్సిబుల్ స్టెరిలైజేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెరిమెంట్స్. ఆస్ట్రేలియాలో లోకల్స్ పిల్లలు కన్యత్వాన్ని కూడా మిషనరీస్ తట్టుకోలేకపోయాయి. క్రిస్టియన్స్ కానివారు పాపులు, వారి పిల్లలు కూడా పాపులే అని ప్రజలకు గర్భ నిరోధక ఆపరేషన్స్ చేశారు. వీరికి ఓట్ చేసే హక్కును తీసేశారు. ఆస్ట్రేలియాలో మే 26న నేషనల్ సారీ డేగా జరుపుకుంటారు. అబోరిజినల్ అంటే అప్పటి లోకల్ తెగలకు చెందిన కుటుంబాలకు చేసిన అన్యాయానికి ప్రతీకగా ఆ రోజును జరుపుకుంటారు. ఇక ఆఫ్రికా దగ్గరికి వస్తే సేమ్ టు సేమ్. మిషనరీస్ పేరుతో విద్య, వైద్యం అందిస్తూ మత మార్పులు చేశారు. కాంగో ఫ్రీ స్టేట్ అట్రాసిటీస్ 1885, 1908 పేరుతో మీరు చరిత్రను చూడొచ్చు. అప్పటి కాంగో రాజు మిషనరీస్కు పవర్స్ ఇచ్చాడు. అభివృద్ధి చెందాలంటే మిషనరీస్ ముఖ్యమని అనుకున్నాడు ఆయన. అందులో కొన్ని లక్షల మంది మతం మారారు. ఎక్కువగా బలవంతంగా మారిన వారే. ఈస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికాలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ మిషనరీ స్కూల్స్ అప్పటి లోకల్ ఆఫ్రికన్ తెగల పిల్లలకు వారి మతాలు, ఆచారాలు దెయ్యాలు అని చెప్పి బలవంతంగా పిల్లల మతాన్ని మార్చారు. నమీబియాలో హెరెరో, నమా తెగలు మిషనరీస్కు ఎదురు తిరిగాయి. హెరెరో అండ్ నామా జెనసైడ్ 1904, 1908 పేరుతో చరిత్రలో ప్రపంచ ప్రసిద్ధి పొందాయి ఈ జెనసైడ్. వారు పెట్టిన భూ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. కొన్ని లక్షల మందిని చంపారు. అప్పట్లో ఆఫ్రికాలోని చాలా దేశాల్లోని 90% భూమి 10%గా ఉన్న తెల్లవాళ్ళ చేతుల్లో ఉండేది. కాలనీలు ఏర్పాటు చేసుకొని నేటివ్ ఆఫ్రికన్స్ దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. ఇక అమెరికాలో కూడా ఇవే రిపీట్ అయ్యాయి. నేటివ్ అమెరికన్స్ను చంపారు, దేశం చివరకు పంపారు. అక్కడ కూడా ఉండనీయలేదు, వెంటపడి మరీ చంపారు. వారి ఆచారాలను మార్చారు. బ్రతకాలంటే మతం మారాల్సిన పరిస్థితులను తెచ్చారు. నేటివ్ అమెరికన్స్ చరిత్రలో కొంతమంది హిందూ దేవతలను తలపించే కథలు ఇప్పటికీ ఉన్నాయి. వారు కూడా ప్రకృతిని ఆరాధించేవారు. అక్కడి పిల్లలను కుటుంబానికి దూరం చేసిన సంఘటనలు లేకపోయినా ఎక్కువగా చంపబడ్డారు లేదా మతం మార్చబడ్డారు. ఇప్పటికీ అమెరికాలో తక్కువ సంఖ్యలో నేటివ్ అమెరికన్స్ ఉన్నారు. వారి చరిత్రను, ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. నేటివ్ అమెరికన్స్ మీద జరిగిన మత దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పకపోవడానికి కారణం ఇప్పటికీ ఆ చరిత్ర చాలా వరకు సజీవంగా ఉంది కనుక ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఇక మన ఆసియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ క్రిస్టియానిటీ ఎక్కువగా లేకపోవడానికి కారణం ఆసియా దేశాల్లో ఎప్పటి నుంచో మతాలు బలంగా వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. చైనా మొదటి నుంచి మతం విషయంలో ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇక రష్యా మొదటి నుంచి యుద్ధాలు, ఆధిపత్య పోరాటంలో మునిగిపోవటం. ఇండియాలో కూడా క్రిస్టియానిటీ మొదట్లో అనుకున్నంత వేగంగా వ్యాపించలేదు. బ్రిటిషర్స్ హయాంలో అక్రమంగా, బలవంతంగా రుద్దటానికి ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు.
ఆ తర్వాత సేవ, విద్య, వైద్యం పేరుతో మత మార్పిడులు కొంత స్పీడ్ అందుకున్న మిషనరీస్ అనుకున్న స్పీడును అందుకోలేక లక్ష్యాలకు దూరంగా ఉండిపోయినాయి. ఇక ఆఖరి ప్రయత్నంగా లోకల్ ఆచారాలను, ఇతర మతాల పండుగలను తమవిగా చేసుకొని ఇతర మతాలను కించపరుస్తూ వేగంగా దూసుకుపోతున్నాయి. ఒక్క పంజాబ్లోనే 5% లోపు ఉన్న క్రిస్టియన్ జనాభా ఇప్పుడు దాదాపు 20% పైగా పెరిగింది. ఇదంతా కేవలం 15 సంవత్సరాల్లో జరిగిపోయింది. ఒక అంచనా ప్రకారం ఇండియాలో క్రిస్టియన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ వారు తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కారణం రిజర్వేషన్స్. ఇక క్రిస్టియానిటీని వ్యాప్తి చేసే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేవాలయాలను కూల్చేశారు లేదా మార్చేశారు అని చెప్పాను కదా, వాటిని కూడా చెప్తాను. ఇటలీలోని రోమ్లో ఉన్న చర్చ్ ఆఫ్ సెయింట్ మ్యారీ ఒకప్పుడు రోమన్ దేవుళ్ళ కోసం కట్టిన ఆలయం. ఆ తర్వాత చర్చిగా మార్చారు. పెరు, మెక్సికోలో ఇన్కా మరియు మయా మత దేవతలు స్పానిష్ క్యాథలిక్ చర్చిలుగా మార్చబడ్డాయి. కొన్నింటిలో పాత నిర్మాణంపై కొత్త చర్చిలు కట్టబడ్డాయి. కుస్కో క్యాథెడ్రల్, పెరు, ఇది ఒక పూర్వపు ఇన్కా దేవాలయ స్థలంలో నిర్మించబడింది. పాంథియోన్, రోమ్, ఒక సమయంలో రోమన్ దేవతల ఆలయం. 7వ శతాబ్దంలో క్రిస్టియన్ చర్చిగా మారింది. స్పెయిన్లోని కొర్డోబా మసీదు క్రిస్టియన్ చర్చిగా మారింది. సేవిల్లా మసీదు సేవిల్లా క్యాథెడ్రల్గా మారింది. ప్యారిస్లోని నోట్రే డేమ్ క్యాథెడ్రల్ పూర్వం ఒక గాలిక్ రోమన్ పగన్ ఆలయం, ఇప్పుడు చర్చిగా మారింది. ఫిలిప్పీన్స్లో పూర్వం అనిమిజం మరియు పగన్ విశ్వాసాలు ఉండేవి. స్పానిష్ క్రిస్టియన్ మిషనరీస్ వాటిని నిషేధించి వాటి స్థానంలో చర్చిలు నిర్మించారు. మెక్సికోలో టెంప్లో మేయర్ అజ్టెక్ దేవాలయాన్ని పడగొట్టి ఆ రాళ్లతో మెక్సికో సిటీ మెట్రోపాలిటన్ క్యాథెడ్రల్ నిర్మించారు. ఇది ఇంకా ఉంది. పెరు ఇన్కా టెంపుల్స్ స్థానంలో స్పానిష్ క్యాథోలిక్ చర్చిలను నిర్మించారు. యునైటెడ్ స్టేట్స్ నేటివ్ అమెరికన్స్ యొక్క పవిత్ర స్థలాల్లో చర్చిలు నిర్మించబడ్డాయి. కొన్ని చోట్ల మిషనరీస్ స్కూల్స్ని ఏర్పాటు చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వందలు కాదు వేల ప్రార్థనా స్థలాలు చర్చిలుగా మార్చారు. కొన్ని చోట్ల ఇతర మతాల ఆలయాలను పడగొట్టి కట్టారు. మరికొన్ని చోట్ల ఆ మతాల ఆలయాలను చర్చిలుగా మార్చారు. ఆ కర్మ ఊరికే పోతుందా? అందుకే చాలా దేశాల్లో చర్చిలను అమ్మేస్తున్నారు. మరికొన్నింటిని బార్స్ అండ్ రెస్టారెంట్స్గా మారుస్తున్నారు. కొన్ని దేశాల్లో అక్కడి క్రిస్టియన్ మతాధికారులు మొత్తుకుంటున్నారు చర్చికి రావాలి అని. ఎందుకంటే చర్చిలకు ప్రజలు రాకపోవటం వల్ల అవి మూతపడుతున్నాయి. మతాధికారులకు దశమభాగాలు లేక వారు మరో పని చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం తగ్గిపోతుంది. జనాభా తగ్గలేదు, కానీ పెరిగే శాతం తగ్గుతోంది. ఇంకో 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం నిలవబోతోంది. ఇప్పుడు క్రిస్టియన్ మతానికి ఏకైక ఆశాకిరణం ఆసియా దేశాలు, ముఖ్యంగా భారతదేశం. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మత మార్పిడుల కోసం పెద్ద నెట్వర్క్ ఇండియాలో పనిచేస్తోంది. కొన్ని వేల కోట్ల రూపాయలు మత మార్పిడుల కోసం ఇండియాలోకి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? క్రిస్టియన్స్ ఇచ్చే దశమ భాగాలతో ఏ సువార్తకుడైనా పాస్టర్ అయినా కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తాడు? ఎలా అంటే ఈ మత మార్పిడుల మాఫియా ద్వారానే. సో చాలామంది చెప్పినట్లు కాదు, అందరూ చెప్పినట్లు యేసును ప్రపంచవ్యాప్తంగా ప్రేమతో గౌరవంతో అంగీకరించలేదు. అలా అంగీకరించేలా చేశారు. అలా చేసిన మిషనరీస్ యేసు కంటే బలమైనవి. ప్రతి ఖండంలో ప్రతి దేశంలో రక్తపాతం జరిగింది. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. జీసస్ మంచివాడే కావచ్చు, మంచివాణ్ణి మంచివాడు అని గుర్తించాలని జరిగిన దారుణాలు ఎన్నో. పరిశుద్ధ గ్రంథం అని చెప్పే బైబిల్ ప్రపంచంలోని కొన్ని లక్షల మంది రక్తంతో తడిచింది. ఎంతోమందిని అనాదరణ చేసింది. ఎంతోమంది పిల్లలను తమ కుటుంబాలకు దూరం చేసింది. బహుశా జీసస్ కూడా దీన్ని ఊహించి ఉండడేమో. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకొని ఉంటే అసలు యేసు జన్మించేవాడే కాదేమో. ఇదండి ఈరోజు వీడియో. మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్.